వైఎస్ఆర్సీపీ పార్టీలో చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా అవినీతి పరుడై ఉండాలనా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతెందుకు, ఆమె ఇంకొక విషయం కూడా చెప్తా ఉంది. ఇవన్నింటికి కూడా దీని వెనకాల డబ్బే కారణం అండి అని ఆవిడే చెప్తా ఉంది. నేను చెప్పిన మాటలు కాదు ఇవి, నేనేం ఆరోపణ చేయట్లే. సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ గా, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శాంతా గారు రోడ్డు మీద టెంట్ వేసుకుని కూర్చుని ఆమె చెబుతున్న మాట ఏంది? వైఎస్ఆర్సీపీ పార్టీలో డబ్బుకు తప్ప ఇంకా దేనికి విలువ లేదు అని ఆమె చెప్తా ఉంది. రెండో ఆరోపణ పెద్ద ఆరోపణ, నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఆవిడ చెబుతున్న ఆరోపణ, ప్రజలు చెబుతున్న ఆరోపణ ఏమిటి? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు గొర్రెల్లాగా అమ్ముడుపోతా ఉన్నారు. ఎంతకు అమ్ముడుపోతున్నారు అంటే కేవలం 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలకు అమ్ముడుపోతున్నారని ఆవిడ ఆరోపణ చేస్తా ఉంది. ఎంత దారుణం ఆలోచన చేయండి. ఏమిటి ఆదోనికి పట్టిన దుస్థితి? ఏమిటి కర్మ? ఆదోని ప్రజలు కూడా ఆలోచన చేయండి. మీరు నమ్మి ఓటేసిన వ్యక్తి మీ వీధికి సేవ చేస్తాడని, మీ వీధిలో రోడ్లు వేస్తాడని, మీ వీధిలో కాలువలు క్లీన్ చేయిస్తాడని, మీ వీధిలో మంచినీళ్లు ఇస్తాడని, మీ వీధికి వీధి లైట్లు వేస్తాడని, డ్రైనేజీలు కట్టిస్తాడని, మీ కష్ట సుఖాల్లో కలిసి ఉంటాడని మీరు ఓటేశారు కదా. ఇప్పుడు నాకు ఓటేశారండి ఎమ్మెల్యేగా. రోజుకు 15 గంటలు పనిచేస్తాను. పొద్దున 7 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 10:30, 11 దాకా ప్రజల మధ్య ఉంటా ఉన్నా. కనీసం ఆదోని ప్రజల వైపు నుంచి గట్టిగా నోరెత్తి మాట్లాడి గొంతెత్తి అరిచే పరిస్థితి చేస్తా ఉన్నా. అది అసెంబ్లీలో అనుకోండి, ఇంకో చోట కానీ, ఇంకో చూడండి, ఎక్కడ వీలైతే అక్కడ అరుస్తా ఉన్నా. మరి మీరు ఓటేసి గెలిపించినటువంటి ఈ కౌన్సిలర్లు మిమ్మల్ని మోసం చేసి, మీరేసిన ఓటుని దుర్వినియోగం చేసి ఎక్కడో తాకట్టు పెడతా ఉంటే, మీరేసిన ఓట్లని 1,00,000కు 2 లక్షలకు అమ్ముకుంటా ఉంటే ఇది మీకు సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా. అవమానం కదా ఆదోనికి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ పని చేస్తున్నారో మనకిప్పటికీ తెలియదు. నాకు సమాధానం చెప్పకపోయినా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలా అని నేను స్పష్టంగా కోరుకుంటా ఉన్నా. ఇంకొక లెక్క కూడా చెప్తాను చూడండి. వాళ్ళు అడిగేది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు 1,00,000, 2 లక్షల రూపాయలే కదా. నేను ప్రజలకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ, మీ కౌన్సిలర్లు నిలదీయండి. ఎందుకు ఈ పని చేస్తా ఉన్నావో నిలదీయండి. ఎందుకు అమ్ముడు పోతున్నావో నిలదీయండి. నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది, ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను. ఇంటికి 50 రూపాయలు వేసుకోండి. ఒక వార్డులో ఇంటికి 50 రూపాయలు వేసుకుంటే ఆ 2 లక్షల రూపాయలు అవుతాయి. అది ఇవ్వండి మీ కౌన్సిలర్కి. అయ్యా, ఈ 1,00,000, 2 లక్షలకే కదా అమ్ముడుపోతున్నావు నువ్వు. దయచేసి మేము ఇంటికి తలా 50 రూపాయలు వేసి ఇస్తాం నీకు. నువ్వు మాకు సేవ చేయి. ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది. వచ్చే మార్చి ఏప్రిల్కంతా ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది. ఈ సంవత్సరం నువ్వు మాకు సేవ చేయి. మా వీధిని శుభ్రం చేయి. మా వీధిని శుభ్రంగా పెట్టు. మాకు రోడ్లు వేయడానికి ప్రయత్నం చేయి. ఎమ్మెల్యే డబ్బులు ఇస్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది. వాటిని సరిగ్గా ఉపయోగించుకొని కౌన్సిల్కి వెళ్ళు. నువ్వు కౌన్సిల్కి వెళ్ళి కూర్చో. మా ప్రతిపాదనలను దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అనుమతి తీసుకొని మా రోడ్లను బాగు చేయి, మా డ్రైనేజీలను బాగు చేయి అని ప్రజలు ఈ రోజు మీ కౌన్సిలర్లను నిలదీసే రోజు వచ్చింది. ఒకప్పుడంటే భయపెట్టేవాళ్ళు, నన్ను అడుగుతావా, నన్ను నిలదీస్తావా, నేను రౌడీ, నేను గోండా, నీ మీద కేసులు పెడతా అనేవాడు. ఈ రోజు ప్రజల వైపున ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ప్రజల్లో నిరంతరం ఉండే ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నాడు. ఎవడు మిమ్మల్ని ఏమన్నాడు. దయచేసి ఎక్కడ వీలైతే అక్కడ నిలదీయండి. వీలైతే కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా కూర్చోండి. అక్కడ ఉన్న ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా. రెండవది, పోనీ శాంత గారిని దించేస్తాం, మాకేం ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం, ఆవిడ దించేస్తారు. ఎవరిని కౌన్సిల్ లో చైర్మన్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు? వినికిడి ఆవిడ చెప్పడమే, నాకు తెలియదు. ఎవరిని పెట్టుకుంటారో నాకు సంబంధం కూడా లేదు.
కానీ ఆవిడ శాంత గారు చెప్తా ఉన్నారు, ఒక ఆయన ఎవరైతే మరుగుదొడ్లలో డబ్బులు కొట్టేసినాడో ఆయన్ని మున్సిపల్ చైర్మన్ చేస్తారట. ఒక వ్యక్తి, ఒక కౌన్సిలర్ ఈ ఊర్లో ఇప్పుడు వైస్ చైర్మన్ గా కూడా ఉన్నాడు. ఆయన మరుగుదొడ్లు కట్టించాయా మీ వీధిలో అంటే దాంట్లో డబ్బులు కొట్టేస్తే దానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రెండోది, మున్సిపాలిటీలో స్క్రాప్ అంటారు, అంటే పాత మిషన్లు పాత సామాన్లు అమ్ముకోవడనే వాటిల్లో కూడా ఆయన డబ్బులు కొట్టేస్తే ఆ ఫైలే కనపట్లేదు అంటున్నారు ఆఫీసర్లంతా. అట్లాంటివన్నీ మున్సిపల్ చైర్మన్ చేస్తామా? ఇంకొక ఆయన గురించి చెప్తున్నాడు, ఆయన వైన్ షాప్ నడుపుతాడు, బెల్ట్ షాపులు నడుపుతున్నాడు, దొంగసారా కాస్తున్నాడు అని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఆ వ్యక్తిని. ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, అందరికీ 1,00,000, 2 లక్షలు ఇస్తున్నాడు, ఆయన పెట్టుబడి పెడుతున్నాడు అంటున్నారు. సారా వ్యాపారం చేసుకునేవాడు, నాటు సారా గాయిచ్చేవాడు, అతనికి ఒక రేషన్ షాప్ కూడా ఉంది. ఆ రేషన్ షాపులో రైస్ అంతా తినేసాడు పందికొక్కులాగా. నేను ఎన్నికల సందర్భంగా ఆరోపణ చేశాను. ఆ వ్యక్తిని వైస్ చైర్మన్ చేస్తారా? పోనీ అతను ఎందుకు పెట్టుబడి పెడుతున్నాడు? కౌన్సిలర్కి 2 లక్షలైనా సరే 34 మంది కౌన్సిలర్కి 70 లక్షలకు పైన ఖర్చు అవుద్ది కదా. 70 లక్షలు ఎందుకు పెడుతున్నాడు? ఒక సంవత్సరమే సమయం ఉంది, 70 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. సారా వ్యాపారి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? 70 లక్షలు పెట్టి లేదా 80 లక్షలు పెట్టి 2-3 కోట్లు సంపాదిద్దామనే. ఎట్లా సంపాదిస్తాడు? ఇదే ఆదోని అభివృద్ధి చెందుతా ఉంది, ఎమ్మెల్యే పోట్లాడుతా ఉన్నాడు, ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో డబ్బులు వస్తే వాటిలన్నిటినీ కొట్టేద్దాం అనుకున్నారా? మా అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఏమి చేయలేడు, మేమే మెజారిటీ ఉన్నాం కౌన్సిల్లో కాబట్టి మేము అడ్డం పడి వాటినంతా కొట్టేద్దాం అనుకున్నారా? దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఇదేంటి బాధ మాకు? ఏమిటి ఆదోనికి కర్మ అని సూటిగా అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కాదు, ప్రజలకు సమాధానం. నన్ను తిట్టండి, నాకేం ఇబ్బంది లేదు. నన్ను రాజకీయంగా విమర్శించండి, నన్ను తిట్టండి, నన్ను రకరకాల, నాకేం ఇబ్బంది లేదు. కానీ మీకు ఓటేసిన ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? మీరు ఓటేసిన ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలా మీరు? అటువంటి ఆదోని మున్సిపాలిటీ వ్యవహారాలు, రాజకీయాలు, దానిలో ఉన్నటువంటి అవినీతి, వీటిలన్నింటి మధ్య 16వ తారీఖున అవిశ్వాసం రాబోతా ఉంది. ప్రజలు అడ్డుకోండి, ప్రజలు అడ్డుకోవాలి, మేం కాదు. ప్రజలు మీ కౌన్సిలర్ని కట్టడి చేయాలి, ప్రశ్నించాల, చొక్కా పట్టుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ప్రజలు ఎప్పుడు పట్టించుకోకపోతే దుర్మార్గుడు రాజకీయ నాయకుడైతే ఊరు నాశనం అవుతుంది, అరాచకాలు పెరుగుతాయి, ఊరు నష్టపోతే మనమంతా నష్టపోతాం. ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా, కేవలం మామది మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళది మాత్రమే కాదు, వ్యవసాయానికి కూలికి వెళ్ళేవాడు, బండి మీద తోపుడు దోసేవాడు, టీ షాపులో టీ కాసేవాడు, చిన్న బండిలో పని చేసేవాడు, మార్కెట్ యార్డ్లో మూటలు ఎత్తే కూలి, అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ ఈ ఊరు నాది, ఈ ఊరు బాగుండాలి, ఈ ఊరు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఆలోచన చేసినప్పుడే ఊరిని బాగు చేసుకోవడం సాధ్యమవుతుందని ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఎన్ని చెప్పినా అదే. మీరు ఆల్రెడీ ఆదాయ ప్రజలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు, సేవలు లేవని. మీరు మూకుమ్మడిగా 50 రూపాయలు లంచం ఇచ్చి మళ్ళీ కౌన్సిలర్ కొనమంటున్నారు బాహాటంగా. అది చట్టరీత్యా వ్యతిరేకం కదా సార్? మీరే లంచం ఇవ్వమని చెప్తున్నారు. ఈ రోజు ఆదోనిలో పరిస్థితి ఆ రకంగానే ఉంది. ఒక కౌన్సిలర్ కావాల్సింది
తను ఓట్లేసిన ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు కాదు. తను ఎక్కడైతే గెలిచాడో ఆ వార్డుని బాగు చేసుకోవడం కాదు అతనికి కావాల్సింది. ఈరోజు అతనికి కావాల్సింది 1,00,000, 2 లక్షల రూపాయలని ఆవిడ చెప్తున్నారు. ఎవరు చైర్మన్ గారు దీక్ష కూర్చొని చెప్తా ఉన్నారు. ఆ 1,00,000, 2 లక్షల రూపాయలు కోసం ఆ మున్సిపాలిటీని ఊరిని నాశనం చేసే బదులు ప్రజలు చైతన్యవంతులై తలా 50 రూపాయలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుని మీ వార్డుల్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళ పార్టీ అంతర్గతంగా నేనేం వాళ్ళ పార్టీ వాళ్ళ విషయాలు పార్టీ మీరు ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళైతే ఇప్పుడు లోకేశ్వరిని అయితే మీరు వద్దంటున్నారు. వాళ్ళ అవినీతి పరులు నాకు తెలియదు, ఆ పేరేంటి తెలియదు నాకు అసలు. వాళ్ళ భర్త పేరే నాగరా సార్ మీరు చెప్పిన ఆయన పేరు. ఆమెనైతే వద్దంటున్నారు. మరి మీకు నేనేం వద్దనలేదు. ఎవరు చేస్తే బాగుంటుంది? నేను వద్దనలేదమ్మా. నాకు ఎవరైనా ఇబ్బంది లేదన్నా. ఎవరిని చేస్తారు అని అడుగుతున్నా. సారాలు అమ్ముకునేవాడిని చేస్తారా, మరుగుద్దుడు డబ్బులు కొట్టేసిన చేస్తారా, గ్యాసులు అమ్ముకొని ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా, స్కూళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని చేస్తారా, ఊరంతా నీళ్లు అమ్ముతామని అసలు ట్యాప్ లో నీళ్లు బట్టి అదే మినరల్ వాటర్ అని చెప్పి ఊరు అమ్ముతున్నటువంటి ఆయన్ని చేస్తారా? ఎవరిని చేస్తారు? వాళ్ళుగా చెప్పాలి. నాకేం సంబంధం? ఈ కౌన్సిలర్లు అంటే ఈ ఊర్లో రకరకాల దందాలు చేసేవాళ్ళు కౌన్సిలర్లు. నేను చెప్పేవన్నీ కూడా కౌన్సిలర్లే. పేర్లు చెప్తే వాళ్ళు గౌరవ కౌన్సిలర్లు కదా, బాగుండదని గమ్మున్నాను అంతే. ఎవరైనా చట్ట ప్రకారం ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కదా కాదని ఎవరు అన్నారు? ప్రజలు ఎన్నుకున్నారు కదా, వాళ్ళకున్న హక్కులు వాళ్ళు వినియోగించుకుంటే తప్పేది సార్. ఎవరు కాదన్నారు? ఇప్పుడు చైర్మన్ మార్చాలనేది వాళ్ళ పార్టీ అంతర్గతం. గతంలో బీజేపీ పార్టీ కూడా ఇటువంటి సందర్భంలో వాజ్పేయి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి గెలిచినారు. ఇప్పుడు ఆమె తన నిజాన్ని నిరూపించాలనుకుంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచవచ్చు కదా సార్. ఇప్పుడు కాదని ఎవరున్నారు? మీరు ఆ విధంగా చెప్పచ్చు. నేనేం చెప్పాను, నువ్వే చెప్తావా? మీరు అన్ని చెప్తున్నారు, అన్ని చెప్పడం లేదు కదా సార్. నువ్వు చెప్తున్నట్టు నేను ఎందుకు చెప్తానా? నాకు నచ్చినట్టు కదా నేను చెప్తానా. అంటే మీ పార్టీ గురించి అయితే మీరు చెప్పొచ్చు సార్, వాళ్ళ పార్టీ గురించి కూడా మీరు మీకు నచ్చినట్టు చెప్తున్నారు. అంతే కదా, నాకు ఏది అభిప్రాయం ఉంటే అదే చెప్తాం కదమ్మా. కదా, అదోని అభివృద్ధికి అడ్డుపడుతున్నారు చైర్మన్ గారు, అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పి అదే కౌన్సిలర్ మాట్లాడుతున్నారు. వారి విషయాన్ని మీరు వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? నా అభిప్రాయాన్ని నేను మాత్రమే చెప్తాను. వాళ్ళ అభిప్రాయాలు నేను ఎందుకు కన్సిడర్ చేస్తాను? జరిగే అవిశ్వాసాన్ని బీజేపీ కౌన్సిలర్ మద్దతు ఇస్తారు సార్ చైర్మన్? ఆ రోజు డిసైడ్ చేస్తాం, తొందర ఏముంది. ఎన్నికల నియమావళి ప్రకారం మీ దగ్గర ఉన్న కౌన్సిలర్లు కూడా ప్రస్తుతానికి వైసీపీ కౌన్సిలర్లుగానే పరిగణింపబడతారు కదా సార్. సంతోషం. దాదాపు 15 నుంచి 16 కౌన్సిలర్లను బీజేపీ అంటే స్థానికంగా ఉండే శాసనసభ్యులు ఇక్కడ ఇటువైపు తిప్పుకున్నారని ఒక చర్చ జరుగుతుంది సార్, నిజమేనా? చూస్తారు కదా, 16వ తారీఖు ఎంతో దూరం లేదుగా.